అందరికీ జై శ్రీ గణేష్. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 6th of August, టైం 2 PM అవుతుంది. సో ఆఫ్టర్నూన్ అప్డేట్. సో నిన్న రాలేకపోయినా, సో కాలేజ్ ఉండడం వల్ల. బట్ ఇప్పుడైతే రెగ్యులర్ రావడానికి ట్రై చేస్తాం. అండ్ దగ్గరికి వెళ్ళి అన్నీ మాట్లాడుతాం. 70% ఆఫ్ మట్టి పని అయితే అయిపోయింది. సో ఫేసెస్ కానీ మొత్తం బాడీ వర్క్ అయితే చేసారు. ఆయన చేతుల దగ్గర చూస్తారు కదా, సో చేయి దగ్గర గట్టి పెట్టే ఫింగర్స్కి. సో దగ్గరికి వెళ్ళి మాట్లాడుకున్నాం. కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయడం. ఇప్పుడే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది కూడా. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి రాహు కేతుకి సంబంధించిన విగ్రహాలు కూడా అయిపోయింది. అయోధ్య కూడా అయింది. అండ్ పక్కన శ్రీనివాస కళ్యాణం కూడా అవుతుంది ఇంకా. సో చూసారా, సో దగ్గరికి వెళ్ళి మాట్లాడతాం. చూసారా, సో ప్రతి వర్క్ అయితే చేస్తారు అన్న వాళ్ళు. అండ్ ఇక్కడ శ్రీనివాస కళ్యాణం విగ్రహం కూడా అయిపోయింది ఆల్మోస్ట్. చూస్తాడు ఎక్కడికి చూపిస్తాం. సో చూస్తారా, సో శ్రీనివాస కళ్యాణం ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇక్కడైతే మట్టి వర్క్ మొత్తం చేస్తారు. చూస్తారు వర్క్ మొత్తం. సో ఇక్కడ జస్ట్ బేస్ కింద ఈ మట్టి ఒకటి పెడతారు అంతే. అయోధ్య బాలరాముడు మొత్తం వర్క్ అయితే అయిపోయింది. సో పక్కలట్టు వస్తున్నాయి, చూపిస్తారు. సో చూసారా, బాలరాముడు మొత్తం అయిపోయింది ఆల్మోస్ట్. ఫస్ట్ లేయర్ వర్క్ అయితే అయింది. ఇక్కడ అయిపోయింది పైన. సరే ఇక్కడ చూస్తారా, సో పాదాలు తీసుకోరు. సో ఇక్కడ మొత్తం రాహు కేతుకు సంబంధించిన వర్క్ అయితే అయిపోయింది. చూస్తారా, సో బేస్ వర్క్ మొత్తం అయిపోయింది. పాదాలు ఒక్కటే ఉంది. ఇట్లా చూడండి, వైడ్ యాంగిల్ పెట్టాం. సో చాలా ఫాస్ట్ అయితే వర్క్ నడుస్తుంది. చూస్తారా, సో ఇది అప్డేట్ ఇక్కడ మేజర్గా ఉంది. అండ్ కండవ కూడా చేసి స్వామివారికి సంబంధించిన గడ్డి కూడా వచ్చేసింది. అండ్ వరి పొట్టు కూడా తెచ్చిర్రు. సో లాస్ట్ అంటే 1 week బ్యాక్ నుంచి 4 days బ్యాక్. సో చూస్తారా, ఈ గడ్డి మొత్తం మళ్ళీ యూజ్ చేస్తారు. అంటే ఇట్లా సేమ్ ఇక్కడ శివ పార్వతి కళ్యాణం చేస్తారు కదా ఆడ. సో అట్లా. అండ్ ఇక్కడ మాత్రం శ్రీనివాస కళ్యాణం చేస్తారు. సో బేస్ వర్క్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది, అది కూడా చేసేస్తారు. ఇక్కడ తెలుసుగా లాస్ట్ ఇయర్ అండ్ 2 years బ్యాక్ నుంచి ఇట్లనే 2 years నుంచి ఇట్లనే కోడింగ్ పెడతారు. సో ఇక్కడ ఒకటి వస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా ఒకటి వస్తుంది. సో ఇటు ఒకటి అండ్ ఇటు ఒకటి కోడింగ్ ఎవరు పెట్టారు. సో ఇది మేజర్ అప్డేట్. అండ్ నిన్ననే పెట్టారు కోడింగ్ మొత్తం.